గుడ్ మార్నింగ్ మాస్టర్స్. మనము సద్గురు వాసుదేవ్ గారు, జగ్గి వాసుదేవ్ గారిది మనము ఆనంద లహరి చదువుతున్నాము. సెక్షన్ ఇది మాస్టర్స్. ఈరోజు అధ్యాయం 10 అండ్ టాపిక్స్ వస్తూ ఎప్పుడు ఈ 2 పదుల వయసే దాని మీద ఫస్ట్ మాట్లాడుతున్నారు. మీ ప్రావీణ్యానికి మెరుగులు దిద్దాలంటే మీరు ఆరోగ్యవంతులై ఉండాలి. ఈ రోజులలో ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటున్నది? చాలా మంది అవసరానికి మించి శ్రమ పడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. మరికొందరు అవసరమైన పని కూడా చేయకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఆరోగ్యం అనేది సృష్టింపబడేది కాదు. అది శరీరం యొక్క కనీసపు ధర్మం. అది తెలుసుకోకుండా రోగాలను ఆహ్వానించేదే మనము. ఈ భూమి మీద 150 సంవత్సరాల క్రితం శరీరానికి ఎంత శ్రమ ఇచ్చేవారో దాంట్లో 100కి 1 వంతు మాత్రమే ఈరోజు ఇస్తున్నాం. విజ్ఞానం పెరిగిపోవడం వల్ల మీ శరీరానికి తగినంత పని లేక సోమరిగా అయిపోయింది. మరి అది ఆరోగ్యం ఎలా ఉండగలదు? శరీరానికి సక్రమంగా పని ఇస్తే 100కి 80 మంది ఆరోగ్యులు 100కి 80 మంది రోగులు ఆరోగ్యవంతులు కాగలరు. మిగతా 20 మందిలో 10 మంది తమ ఆహారపు అలవాట్లను సక్రమంగా చూసుకుంటే వారికి కూడా అనారోగ్యం దూరం అవుతుంది. సమాజంలో 100కి 90 మంది రోగులు ఈ విధంగా ఆరోగ్యవంతులైతే మిగతా 10 మంది అనారోగ్యాన్ని సులభంగా బాగు చేయవచ్చు. మీ అరచేతిని రోజుకు 1000 సార్లు మూసి తెరిస్తే ఒక్క నెలలో ఆ చెయ్యి ఎంత బలం పుంజుకుంటుందో చూడండి. అరకొరగా కాకుండా పూర్తిగా శ్వాస తీసుకోవడానికై ప్రాణాయామం అభ్యసించి దాన్ని అలవాటు చేసుకుంటే మీ ఊపిరితిత్తులు ఇప్పటికంటే ఎన్నో రెట్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. రోజు కొంత దూరం నడిస్తే తినే అన్నం అమృతంలా రుచిస్తుంది. నా కుర్రతనంలో తీరిక వేళల్లో అడవిలో నడవడం అంటే ఇష్టపడేవాడిని. ఒక సందర్భంలో కొంతమంది స్నేహితులం జట్టుగా అడవికి వెళ్ళాం. ఎడతెరిపి లేని వర్షం వల్ల పొయ్యి వెలిగించి వంట చేసుకోవడం కుదరలేదు. అడవిలో అప్పటికే చాలా దూరం వెళ్ళాం. ఒకచోట గుడారాల్లో మిలిటరీ వాళ్ళు కనిపించారు. అక్కడున్న అధికారి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి అల్పాహారం సమకూర్చారు. కొన్ని రహస్య దస్తావేజీలతో ప్రయాణం చేస్తున్న మా మిలిటరీ హెలికాప్టర్ ఒకటి ఈ అడవిలో ఎక్కడో పడిపోయింది. దాన్ని కనుక్కోవడానికి, డాక్యుమెంట్స్ చేజిక్కించుకోవడానికి 6 వారాలుగా ఈ ప్రదేశమంతా గాలిస్తున్నాం. మీరిటువైపు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగాడాయన. ఊరికే నడవాలని ఉబలాటం, జాలీగా వచ్చాం అని నేననగానే పక్కనున్న సిపాయి నూరెళ్ళ పెట్టాడు. ఏమిటి జాలీగా వచ్చారా? 6 వారాలుగా నడిచి కాళ్ళంతా బొబ్బలెక్కి అవస్థ పడుతున్నాం. మీరేంటి జాలీగా నడుస్తూ వచ్చామంటారు అన్నాడు. మిలిటరీలో యుద్ధం లేని సమయంలో కూడా జవాన్లకు కఠినమైన అభ్యాసాలు ఇస్తారు. వారితో చాలా కష్టమైన పనులు చేయిస్తారు. అందువల్ల అవసరమైనప్పుడు వారు ఆ పనులు సులభంగా చేయగలుగుతారు. అందరూ బద్ధకంగా ఉండిపోతే కొన్ని తరాల తర్వాత అన్ని అవయవాలు ఉన్న శరీరం పనిచేయదు. సుఖంగా జీవించటానికే కదా మనిషి కొత్తవి కనుక్కుంటున్నాడు. అవన్నీ త్యజించి మళ్ళీ అరణ్యవాసం చేయమంటారా అని మీరనవచ్చు. ప్రాణాలతో ఉన్నప్పుడే మీ పైన పిరమిడ్ కట్టుకోబోతున్నారా? సరైన వ్యాయామం లేక ఎంతమంది ఇలా మమ్మీలు మారిపోవడం లేదు? మనిషికి ఆకారం ముఖ్యం కాదు అని అంటాననుకుంటే మీరు పొరపడ్డట్టే. మీ ఆకారం కూడా మీ తాహతాతుని గుణాన్ని ప్రతిఫలించే ప్రధాన అంశమే. మనిషి కళ్ళు మనసుకు నచ్చిన వాటి కోసం అన్వేషిస్తాయి. మనిషి రూపంలా కాకుండా భూమిలా గుండ్రంగా మారిపోతే మిమ్మల్ని ఆప్యాయంగా చూడడం ఎవరికి సాధ్యం? భార్యామణిని పుట్టినరోజుకు ఏ బహుమతి కావాలని అడిగాడు శంకరన్ పిళ్ళై. వార్తాపత్రికలో చూసిన ఒక కారు ప్రకటన గుర్తొచ్చి అతని భార్య సెకండ్‌లో 0 నుంచి 120కి ముల్లు పోతుందే అది కావాలి అన్నది. పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు శంకరన్ పిళ్ళై "నువ్వడిగింది గుమ్మంలో ఉంది" అన్నాడు. భార్య ఆత్రుతగా వెళ్లి చూసింది. అక్కడ బహుమతి కనిపించింది కారు కాదు, బరువు చూసుకునే యంత్రం. మిమ్మల్ని ఇష్టపడే వారి నుండి మీకిలాంటి బహుమతులు కావాలా? మోతాదుకు మించి తింటే మీ శరీరం ఒక గిడ్డంగి అవుతుంది. ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? తినడం ఎప్పుడు ఆపాలి? అనే ఆలోచన లేకుండా జీవించేవాడు ఏం సాధించగలడు? అపరిమితంగా తింటున్నారంటే మీరు శరీరం ఎక్కువ ప్రేమిస్తున్నారని కాదు, దాన్ని కఠినంగా బాధపెట్టి దండిస్తున్నారని అర్థం. బరువు మోయలేక మీ శరీరం రోదించటం మొదలుపెడుతుంది. కూర్చోవడానికి, లేవడానికి కష్టపడవలసి వస్తుంది. ఇది ఆరోగ్యం కాదు. ఇది ఒక విధమైన వ్యాధి. ఇలా చెప్పేది మిమ్మల్ని ఒకరు చూసి ఇష్టపడాలని, అంగీకరించాలని కాదు. ఒక ప్రశాంతమైన, సుఖమైన జీవితం కావాలంటే శరీరం సహకరించి సుఖాన్నివ్వగలగాలి. అలాగే మనసు కూడా సుఖాన్నివ్వగలగాలి. మీరనుకుంటే శరీరాన్ని తగిన రీతిలో మార్చుకునే వీలుంది.
నిజంగా మీ గురించి మీకు శ్రద్ధే ఉంటే రోజు కొన్ని మైళ్ళ దూరం నడవటం అలవాటు చేసుకోండి. తగినన్ని నీళ్లు తాగండి. యోగా తరగతులకు రండి. అక్కడ నేర్పే సాధనలు చేయండి. ఒక్కొక్క ముద్ద తినేతప్పుడు బాగా గమనిస్తూ, అది శరీరంలో ఎక్కడికి చేరబోతున్నదో జాగ్రత్తగా గమనిస్తూ ఆస్వాదించండి. మీ శరీరమే కాదు, మీ మనస్సు, జీవితం ప్రతి ఒక్కటి ఎలా ఉండబోతున్నదో అన్నదానికి పూర్తి బాధ్యతలు మీరే. కొందరికి కొద్దిగా వయసు రాగానే ఉన్నట్లుండి వృద్ధాప్యం మీద పడినట్లు భావన కలుగుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ, అందరి శుభాకాంక్షలు అందుకుంటూ, భూమి మీద జీవించిన సంవత్సరాలను ఎందుకు లెక్క వేసుకుంటున్నారు? ఎప్పుడూ పెద్దవాడినయ్యానని మీరనుకుంటారు. మీ గడిచిపోయిన జీవితాన్ని తిరిగి చూసుకున్నప్పుడే కదా! త్రోవలో ఎవరో విసిరేసిన చెత్తనంతా మీ మనసులోకి చేర్చారు. వాటిని అప్పటికప్పుడే తీసేయకుండా భరిస్తూ వస్తే ఆ భారం మీకు ఒత్తిడి కలుగుతుంది. నా పొలంలో పనిచేసిన ఒకతనికి లెక్కలు రావు. దాదాపు 50 ఏళ్ల వయస్సు. కానీ ఆయనను ఎవరడిగినా తన వయసు 20 లేక 25 ఉండొచ్చనేవాడు. వర్షం వచ్చిందంటే దున్నటం మొదలుపెట్టేవాడు. గాలి వీచిందంటే విత్తనాలు జల్లేవాడు. ఆకలేస్తే అన్నం తినేవాడు. అంత సాధారణమైన జీవితం గడిపిన అమాయకుడతడు. అంకెలు తెలియకపోవడం వల్ల అతనుకు వయసైపోయినట్లు ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ యవ్వనంతో ఉన్నట్లు కనిపించేవాడు. 65 ఏండ్ల ఒక స్త్రీ కృత్రిమ పద్ధతిలో గర్భం దాల్చి ఒక శిశువు కన్నది. ఆ శిశువు నామకరణం చేసే రోజు వచ్చింది. బంధుబలగమంతా వచ్చారు. "బిడ్డను మాకు చూపించవా" అని వచ్చినవారు అడిగారు. "బిడ్డని ఏడవనీయండి చూపిస్తానన్నదామ." అడిగినవారు ఆశ్చర్యంతో "అరే! బిడ్డ ఏడ్చేదాకా మమ్మల్నెందుకు ఆగమంటావు" అన్నారు. "నిద్రపోతున్న పాపని ఎక్కడ పెట్టానో మర్చిపోయాను" అన్నదామె. కాలానుగుణంగా మీ శరీరం పనికి రాకుండా పోవచ్చు. కొన్ని అవయవాలు పనిచేయకపోవచ్చు. మతిమరుపు రావచ్చు. మనస్సు అలా కాదు. దాని వయసును నిర్ణయించేది కాలం కాదు. లోపలికి ఏమేమి చేర్చారు, ఏ మాటలు అంటిపెట్టుకున్నారు, అదే మీ వయసును నిర్ణయించేవి. భుజాల మీద బరువు కారణంగా గూని రావచ్చు. అలాగే మనసులో భారం ఎక్కువైతే ఉన్న వయసు కంటే ఎక్కువ వయసున్నట్లు గోచరించవచ్చు. 60 ఏళ్ల చెత్తను భరిస్తూ వస్తే వయసు 60 ఏళ్లనే అనిపిస్తుంది. ఏ రోజు చెత్తను ఆ రోజు దహనం చేయండి. ఇంకా చెప్పాలంటే క్షణానికి పాతదాన్ని వదిలించుకుంటూ ఉండండి. అప్పుడు మీరు ఈ క్షణాన్నే జన్మించినట్లు అనిపిస్తుంది. శంకరన్ పిళ్ళై భార్య ఒళ్ళంతా నొప్పి అంటూ డాక్టర్ దగ్గరికెళ్ళింది. "ఎక్కడ నొప్పమ్మా?" అని అడిగాడు. ఇక్కడ అని తన వేలితో మోకాలు మీద రుద్దింది. నొప్పి పుట్టి అబ్బా! అంది. తర్వాత భుజం మీద ఉంచి ఇక్కడ కూడా అని మెల్లగా అరిచింది. అలా శరీరంలోని వేర్వేరు భాగాలను ఆ వేలితో తాగుతూ అరుస్తూ బాధ తట్టుకోలేక అరుస్తూ ఉంది. నువ్వు సమస్య అర్థం కాక మొదట డాక్టర్ తల బాదుకున్నాడు. కొంతసేపటికి ఆయనకు సమస్య అర్థమైంది. నొప్పి మీ శరీరంలో కాదు, మీ వేలితో అయితే ముట్టుకొని నొప్పి అని చూపిస్తున్నారో ఆ వేలిలో ఉందన్నాడు. నొప్పి ఉన్న వేలితో ఏది ముట్టుకున్నా నొప్పిగానే ఉంటుంది. అలాగే వయసు అయిపోయిందనుకుంటూ ఏ పని చేసినా అలసటే మిగులుతుంది. కానీ సావధానంగా పాత చెత్తంతా వదిలించుకుంటూ పోతే బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. వయసు పెరగదు. అసలు బరువెందుకు పెరుగుతుంది? లభించిన దానికంటే ఇంకా మంచిది పొందాలని ఎప్పుడూ మనసు లెక్కవేస్తూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించింది ఇందుకేనా? కాదు. దేవుడితో స్నేహం చేస్తూ జీవించమని భూమిపైకి పంపిస్తే లెక్కలేసుకుంటూ సైతానుకు శిష్యులైపోయారు. జీవితాన్నే వ్యాపారంగా చేసేశారు. మీరనుకున్నట్లుగా జరిగితే మంచిగా, హుందాగా నడుచుకుంటారు. మీ అంచనా తప్పు కాగానే మీలో ఉన్న మృగాలన్నీ మేల్కొంటాయి. మీ తాతల కాలం నుండి దేవుడు అదే వయసులో ఉన్నాడు కదా! అది ఎలా? ఆయి ఆయన జీవితాన్ని ఎప్పుడు వ్యాపారంగా భావించలేదు. అదివ్వు, ఇదిస్తాను అంటూ ఎప్పుడూ బేరం చేయలేదు. ఎవరిని స్నేహితుడితో గాని, లేక శత్రువుగా గాని చూడలేదు. వాన కురిస్తే అది ఆస్తికుడి తోట తడిపేస్తాడు. నాస్తికుడి తోటను తడుపుతుంది. ఎవరి గురించి ఎటువంటి భారము మోయకుండా ఉన్నందువల్ల ఆయనకు వయసు పెరగలేదు. ఏ ఒక్క విషయంలోనైనా దేవుణ్ణి అనుసరించి చూడండి. జీవితాన్ని వేదనతో చూడడం ఆపండి. బరువులన్నింటి పక్కకు పడేసి జీవితాన్ని చవిచూడండి. తర్వాత జీవితమే మిమ్మల్ని ఎప్పుడు యవ్వనంలో ఉండేలా చేస్తుంది. ప్రశ్న: వయసు భయపడకుండా ఎప్పటికీ యుక్త వయస్సులో ఉండడం ఎలా? మీరు పీల్చే గాలి, తాగే నీరు, తినే భోజనం వీటితోనే మీ శరీరం తయారైంది. ఒకసారి సేకరించిన తరువాత ఏ పదార్థాలను అవసరం లేదని మీ శరీరం నుండి మీరు విసర్జించలేరు.
అలాగే ఒక రోజు గడిచిందంటే దానిని మీ వయసులోనికి తీసివేయలేరు. మీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. కానీ జీవితంలో ఒక రోజును కూడా తీసివేయలేరు. మీ మనస్సు ఎలా ఏర్పడింది? పుట్టినప్పటి నుండి మీ చుట్టూ ఉన్న సమాజం, అది మీపై విసిన అభిప్రాయాలు, మీరు చదివిన చదువు, పొందిన అనుభవాలు, సమాజం విధించిన నిబంధనలు మొదలైన వాటి నుండి సేకరించిన ఒక చెత్తబుట్ట లాంటిది మీ మనసు. అన్నింటిని మనం మనలోనే ఉంచుకోవాలని ఎవరు బలవంతం పెట్టరు. ఏది విసర్జించాలో మీ చేతిలోనే ఉంది. సేకరించిన ప్రతి పదార్థాన్ని అదే క్షణంలో విసర్జించవచ్చు. అవసరం లేని వాటిని వదిలేసి మనసును నవీనంగా ఉంచుకుండే స్వతంత్రము, మనసుకు వయసు పైబడ్డనీయకుండా ఎప్పుడూ యుక్త వయసులో ఉంచుకునే అవకాశం మీరు ప్రసాదించబడింది. క్రమబద్ధంగా యోగా చేయడం వల్ల అది సాధ్యమవుతుంది. అవకాశం చేజారనివ్వకండి. రేపు అసలు వస్తుందా అనేది ఒక ప్రశ్న. శారీరక ఆరోగ్యం కోసం కొందరు యోగా నేర్చుకోవడానికి వస్తున్నారు. కొందరు పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు. కొందరు వ్యాయామం గురించి తెలుసుకుంటున్నారు. కానీ నేర్చుకున్నవి ఆచరిస్తున్నారా అంటే లేదు. వారినే అడిగి చూడండి. ఈరోజు మరీ అలసటగా ఉంది. రేపటి నుండి తప్పకుండా చేస్తాను అంటూ సమాధానం వస్తుంది. నిజంగా రేపు మీరు మార్నింగ్ వాక్‌కి వెళ్తారా? వ్యాయామం చేస్తారా? ఛాన్సే లేదు. మీకిష్టమైనది చేయకుండా నీరసంగా కూర్చుంటే, ఇదేమిటి బద్ధకంగా కూర్చున్నావులే అంటూ మీ మనసే మిమ్మల్ని నిలదీస్తుంది. బాధ్యతారహితంగా ఉన్నాను అనడానికి మీ అహంకారం ఒప్పుకోదు. నేను సోమరిపోతుని కాదు. రేపు మొదలెడతాను అని అహంకారం మనసుకు నచ్చజెప్పి వంచన చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో కొన్ని గ్రామాలలో ఒక మూఢ విశ్వాసం ఉంది. చీకటి పడ్డాక అక్కడ దెయ్యాలు, పిశాచాలు ఇళ్లలోకి చొరబడడానికి ప్రయత్నిస్తాయట. ఆ భూత పిశాచాలను పారద్రోలాలని ప్రయత్నిస్తే వాటికి కోపం వస్తుందట. అలా చేస్తే ఘోరమైన ఫలితాలను చూడవలసి వస్తుందని అక్కడ ప్రజలకు భయం. అందుకే ఊరు వారంతా ఒక పన్నాగం పన్నారు. దెయ్యాలకు, పిశాచాలకు రక్తపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగుతో ప్రతి ఇంటి వీధి తలుపు మీద రేపు రా అని రాసి పెడతారు. దెయ్యాలు, పిశాచాలు వచ్చి గుమ్మానికున్న ప్రకటన చూసి వెళ్ళిపోతాయని వారి నమ్మకం. ఈరోజు ఈరోజు అన్నా, ఇప్పుడన్నా పర్వాలేదు. కానీ రేపు అనేది ఎప్పటికీ రాని రోజు. అవునా? కాదా? ఆరోగ్యం, జయం, ఆనందాలే కదా మీకు కావాల్సినవి. రేపు రా అంటే అవి పక్కకు పోతాయా? అవి పక్కకు పోతాయి జాగ్రత్త. రేపటి నుంచి అనేది మనసుకు మత్తెక్కించే మంత్రం. మీ జీవితంలో అనేక సార్లు ఈ మాయా తంత్రానికి మీరే స్థానం కల్పించారు. చెయ్యలేని వారికి రేపు అనేది ఎప్పుడూ మంచి రోజే. రేపు అనేసరికి వారి బాధ్యత ముగిసినట్లే. ప్రారంభించిన పనులను ఏదోలా వాయిదా వేయడం అనేది చివరికి పార్లమెంట్‌కు కూడా అలవాటు కావడమే బాధాకరం. గుర్తుంచుకోండి. రేపు అనేది రాదు. ఈరోజు మనకున్నది. రేపు అనేది జీవితంలో రాదు. శంకరన్ పిళ్ళై కారు మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. కారు హారన్ ఇంకా పెద్దగా శబ్దం వచ్చేలా మార్చడం వీలవుతుందా అని అడిగాడు. హారన్ బాగానే ఉంది కదా! అన్నాడు చూసిన మెకానిక్కు. బ్రేకు పడటం లేదు. దాన్ని రిపేర్ చేసే బదులు హారన్ సౌండ్‌ని పెంచితే ఖర్చు తగ్గుతుంది కదా! అని అడిగాడు శంకరన్ పిళ్ళై. రేపు చేస్తాను అనటం బ్రేక్ సరిచేయకుండా హారన్ సౌండ్ పెంచి, ఆ సౌండ్‌కు రోడ్డు మీద జనాలు పక్కకు తప్పుకుంటారనుకోవడం లాంటిది. దీనివల్ల ఆపద ఎప్పుడైనా రావచ్చు. ఇంతకు ఈ పరిస్థితినెలా మార్చాలి? ఇంటి పనైనా, ఆఫీసు పనైనా, మన ఆరోగ్యానికి కావాల్సిన వ్యాయామమైనా ముందు దానికి అనువైన పరిస్థితిని సృష్టించుకోవాలి. రాత్రి 10 దాటిన తర్వాత కడుపు నిండా దోసెలు తిని పడుకొని మరునాడు పొద్దున్నే 6, 7 గంటల్లోపు లేచి యోగా చేయాలంటే, వాకింగ్‌కి వెళ్ళాలంటే శరీరం ఎలా సహకరిస్తుంది? తెల్లవారుజామున 4 గంటలకే మెలకువ వచ్చేలా కాస్త తక్కువ తిని చూడండి. మెలుకువ వస్తుంది. యోగా చేయగలరు. వాకింగ్‌కి వెళ్దాం రా అంటూ శరీరమే పిలుస్తుంది. కొన్ని రోజులు ఇలా చేసి చూస్తే ఫలితం కనబడుతుంది. తర్వాత ఎవరూ చెప్పనక్కర్లేదు. మనసులో దృఢమైన సంకల్పం, బయట అనుకూలమైన పరిస్థితి ఈ రెండింటిని కలిపితే అనుకున్నవి వాయిదా వేయకుండే చేసే మనోబలం దానికదే వస్తుంది. ప్రతిరోజు ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలి? రోజుకు కనీసం 25 లేదా 30 నిమిషాలు మీకోసం వినియోగించుకునేందుకు మీరు తయారుగా ఉండాలి. మీ అంతరంగం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక అభ్యాసాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ ప్రపంచంలో
70% వ్యాధులు మనిషి సృష్టించుకున్నవే. వాటిని గలిగితే అందరినీ మనం ఆరోగ్యంగా ఉంచడం చాలా సులభం. ఆటలాడు. శరీరారోగ్యానికే ముఖ్యమైనవి ఆటలు. స్కూల్లో చదువుకునే రోజుల్లో నేను అడవి ఆట లేదనే చెప్పాలి. చదువుకునే రోజుల్లో నేను ఆడని ఆట లేదనే చెప్పాలి. తాడు కట్టుకొని పైకి పాగటం, శరీరాన్ని వంపులు తిప్పుతూ చేసే విన్యాసం, బాక్సింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్ దేన్నీ వదిలిపెట్టలేదు. నా చిన్న వయసులో ఎవరు క్రికెట్ ఆడుతున్నా వెళ్ళేవాడిని. బ్యాటింగ్ లభించేది కాదు. ఫీల్డింగ్ మాత్రమే దొరికేది. దాంతోనే ఎంతో సంతోషం. ఈ రోజుల్లో కూడా పిల్లలెవరైనా ఆటలాడుతుంటే నేనే వెళ్లి వారి ఆటల్లో పాల్గొంటాను. కాలేజీలో చేరిన తర్వాత హాకీ జట్టులో చోటు దొరికింది. ఆ వయసులో నాకు మిగతా ఆటల్లో కన్నా మోటార్ బైక్ నడపటంలో, ఆకాశంలో ఎగరడంలో చాలా ఆసక్తి ఉండేది. కొన్ని నిమిషాల పాటు గాలిలో ఎగరాలంటే ఎన్నో గంటల శిక్షణ అవసరమయ్యేది. నాకప్పుడు 22 వయసు. ఒకసారి నీలగిరి కొండల మీద గ్లైడర్‌తో ఎగిరాను. ఎక్కడో చాలా దూరంలో దిగాను. సూర్యుడిని చూసి దిశను నిర్ధారించుకొని నడవడం మొదలుపెట్టాను. నడుస్తూనే ఉన్నాను. రాత్రి, పగలు చూడకుండా నడుస్తూనే ఉన్నా. వెంట తెచ్చుకున్న ఒకే ఒక శాండ్‌విచ్ తినేశాను. ఆకలి తీరలేదు. అక్కడక్కడ 2 గ్రామాలు కనిపించాయి. అక్కడ ప్రజలకు తమిళం తప్పించి మరో భాష తెలియదు. అప్పుడు నాకు తమిళం మాట్లాడడం రాదు. ఒక చోట ఒక టీ కొట్టు కనిపించింది. వేడి వేడి ఇడ్లీలు కనిపించాయి. నా ఆకలికి 25 ఇడ్లీలు లాగించేద్దాం అనిపించింది. పర్స్ చూసుకున్నాను. ఇలా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అంత డబ్బు ఖర్చు చేయలేక రూపాయన్నర ఖర్చుతో 2 ఇడ్లీ తిని సరిపెట్టుకున్నాను. నా జట్టు మనుషులు 2:30 రోజుల తర్వాత నన్ను కలిసారు. ఇంత జరిగినా నాలో ఎగరాలనే ఆశ కొంచెం కూడా తగ్గలేదు. కరుడుగట్టిన హృదయాలతో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆటలు సహజ స్థితికి తీసుకురావడం కళ్ళారా చూశాను. మొదటిసారి ఖైదీలను కలవడానికి పర్మిషన్ దొరికింది. చెరసాలలో అడుగిడగానే అక్కడ వాతావరణంలో అంతులేని శోకం ఉన్నట్టు తోచింది. దాదాపు 200 మందిని క్రీడా మైదానానికి రమ్మని ఆహ్వానించాను. యోగా యోగా పాఠాలు వినడానికి మిమ్మల్ని పిలవడం లేదు. మీతో బంతా ఆడడానికి పిలుస్తున్నానన్నాను. వారి మొహాల్లో కొద్దిగా మార్పు గోచరించింది. ఆట ప్రారంభమైంది. మొదట తటపటాయించిన 10, 15 నిమిషాల్లో వారు తమను తాము మర్చిపోయారు. పూర్తిగా ఆటలో లీనమైపోయారు. అరుస్తూ ఒకరికొకరు తగులుకుంటూ, తోసుకుంటూ చిన్న పిల్లల్లా ఆటల్లో మునిగిపోయారు. ఆట ముగిసిన తర్వాత నేను బయలుదేరే సమయంలో వెళ్ళకండి అంటూ కొందరు నా చేతులు పట్టుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఆట మహత్యం అది. శంకరన్ పిళ్ళై ఒకసారి తన స్నేహితుడింటికి వెళ్ళాడు. అక్కడ అతని స్నేహితుడు తన పెంపుడు కుక్కతో కూర్చొని చెస్ ఆడుతూ కనిపించాడు. శంకరన్ పిళ్ళై ఆశ్చర్యపోతూ "అరే! ఇంత తెలివైన కుక్కను నేనింతవరకు చూడనే లేదన్నాడు. నీవనుకున్నట్లే ఇదేమి అంత తెలివైనది కాదు. 10 సార్లు ఆడితే 3 సార్లు నా దగ్గర ఓడిపోయింది తెలుసా" అన్నాడు స్నేహితుడు. కథ తమాషాగా ఉండవచ్చేమో కానీ ఆటలో ఎన్ని సార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ఆడగలిగే దృఢచిత్తం చాలా అవసరం. దీన్ని ఆ స్నేహితుడి దగ్గర నేర్చుకోవచ్చు. ఆటలో అదే ముఖ్యమైన అంశం. జయించాలనే కోరిక ఉన్నప్పటికీ అపజయాన్ని కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోగలిగితే ఒప్పుకోగలిగే పరిపక్వత ఉంటేనే ఆడే ఆట సంతృప్తినిస్తుంది. ఆట ఆడేటప్పుడు దృష్టి అంతా ఆటలో ఉండాలే తప్ప దాని ముగింపుపై ఉండకూడదు. ఏం చేస్తున్నా పూర్తిగా అందులో లీనమైపోతే తప్ప అది మీకు తృప్తినివ్వదు. పనిచేసే ఆఫీసులోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర ఇలా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా మీ మనస్సు పూర్తిగా లగ్నం కాలేకపోతే మీకు తెలియకుండానే జీవితం ఒక ఖైదులా అవుతుంది. మనస్సు లగ్నమైతే అదే స్వర్గం. లేదంటే అదే నరకం. చెప్పండి. పూర్తిగా మనసు లగ్నం చేయకుండా మీరు ఏదైనా నిజంగా అనుభవించగలిగారా? మీ మనసు, శరీరాన్ని పూర్తిగా లగ్నం చేయకుండా ఏదైనా విజయాన్ని పొందారా? ఆలోచించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా మీ విజయాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశం ఏమిటి? మీ శరీరం, మనసు ఎంతవరకు మీ ఆధీనంలో ఉన్నాయన్నదే ముఖ్యమైన అంశం. ఆట కూడా అంతే. ఒక నాయకుడు కావాల్సిన అర్హతలేమిటి? పనిలో పూర్తిగా మునిగిపోవాలి. ఏమాత్రం వెలితి లేకుండా తను చేయవలసినవి పూర్తిగా చెయ్యాలి, సాధించాలి అని ఉన్నప్పటికీ అపజయంతో కుంగిపోకుండా మళ్ళీ అవకాశం లభిస్తుందని భావించే మనస్తత్వం కావాలి.
మీరు అంతర్గతంగా శాంతంగా ఉంటే జయాపజయాలతో సంబంధం లేకుండా జీవితం ఏ సంఘర్షణ లేకుండా సునాయాసంగా సాగుతుంది. జీవితంలో ఇది చాలా సులువైన విషయం. అంతర్గత శాంతి లేకపోతే ప్రతీదీ కఠినంగా తోస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా చిక్కులు వస్తాయి. ఇవన్నీ ఆటల్లో కనిపించే అంశాలే. ఈషా ఆధ్వర్యంలో జరిగిన గ్రామోత్సవ ఆటలో దీన్ని కనులారా చూశాను. గ్రామోత్సవాలు అనేక జట్లు 300 మంది పైగా ఆటగాళ్లు పోటీలో పాల్గొన్నారు. గ్రామంలో అన్నింటికీ తటప్రాయించే పలువురు ఆటల్లో పాల్గొనేటప్పుడు తమ జట్టుకు తామే నాయకత్వం వహించడానికి ముందుకొచ్చారు. వారిలో దాగి ఉన్న నైపుణ్యం బహిర్గతమైంది. ఇంకొక సంగతి, ఆటల్లో మరొకరిని మీతో కలుపుకునే తత్వం ఉంది. మా జట్టు మనిషిగా అంటూ మరొకరి రాగద్వేషాలకు అతీతంగా మీరు చేర్చుకోగలుగుతారు. అందరూ తమ తమ భేదాలను మరిచి ఒక ధ్యేయంతో ఒకే లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని ముందుకు సాగుతారు. అందరినీ కలుపుకోగల గుణమే ఒక మంచి సమాజం ఏర్పడడానికి మొదటి మెట్టు కదా! గంటల కొద్దీ ఆధ్యాత్మిక బోధన కంటే, దేవుని పేరు చెప్పి మత ప్రచారం చేసే కంటే, ఒక గంట సేపు ఆటలో లీనమయ్యేలా చేస్తే సమాజంలో సామరస్యం పెరుగుతుంది. ఆటలో అన్నింటికన్నా గొప్ప అంశం ఏమిటంటే, మనసుతో ఆట ఆడలేం. పూర్తిగా మనసుతో మాత్రమే ఆడగలం. ఆ విధంగా చూస్తే మనసు, శరీరము రెంటిని పదును పెట్టడానికి ఆట గొప్ప వరం. ఆడే ఆట ఏదైనా శరీరము, మనసు సంపూర్ణంగా దాంట్లో లీనమైపోతేనే ఆట సక్రమంగా సాగుతుంది. లేదంటే నరకమే. ఒక బంతిని పట్టి విసరాలన్నా దాంట్లో పూర్తి ఉత్సాహం లేకపోతే అది తేలిక కాదు. మీరు అనుకున్న ప్రదేశానికి అనుకున్న వేగంతో బంతి చేరాలంటే దాన్ని విసరడం వెనుక ఒక నైపుణ్యం ఉంటుంది. జీవితం కూడా ఆట లాంటిదే. జీవితం సంపూర్ణం అవ్వాలంటే పూర్తి ఆసక్తి, ఏకాగ్రతలు అవసరం. అరకొర మనసుతో జీవిస్తే అది చిత్రవదే. శరీరాన్ని, మనసును పదునుగా ఉంచడం వల్ల, అలాగే ఆచరణలో పూర్తిగా ఆసక్తిదాయకంగా ఉన్నందున ఆటలు నన్నెంతో ఆకర్షిస్తాయి. ఆరోగ్యానికి సహకరించే విషయాల గురించే తెలుసుకున్నట్లే, ఆరోగ్యానికి చేటు కలిగించే విషయాల గురించి తెలుసుకోవడం మంచిది. ఈ విషయాల గురించి ముందు పేజీల్లో తెలుసుకుందాం. దేవుడి కంటే దెబ్బే గురువు. అలా ఎవరన్నారు? ఈ సామెతని ఎవరో అనాగరికులు అనుంటారు. ఈ సామెతను ఎవరో అనాగరికులు అనుంటారు. చేతకాని వారితో పని చేయించుకోవడానికి కొరడా ఉపయోగించి, భయపెట్టి ఏదో ఒక విధంగా పని చేయించుకోవచ్చు. అదే మీకంటే తెలివైన వారు, బలవంతుల వద్ద మీరు మీ అధికారం చలాయించలేరు. బలహీనులు కూడా మీపై తాము చెయ్యి ఎత్తలేనంత వరకు మరో గత్యంతరం లేక ఊరుకుంటారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అలా బలవంతం వల్ల పనిచేసేవారు మీరెప్పుడు తడబడతారా అని అవకాశం కోస్తూ చూస్తుంటారు. అదును చూసి మీరు వేసిన దెబ్బ కంటే బలంగా వేస్తారు. కొరడా పట్టుకున్న మీ చేతిని విరిచేస్తారు. మీరు మీ కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా మీ చుట్టూ ఉన్న వారిపై ప్రేమతో ఉండాలి. అప్పుడే వారి నుండి మీకు పూర్తి సహాయం అందుతుంది. అదెలా సాధ్యమవుతుంది? ముందుగా మీరు వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారిపై ప్రేమ కురిపించాలి. మీపై నమ్మకం కలిగించుకోవాలి. వారి హృదయంలో చోటు కల్పించుకోవాలి. ఎప్పుడైతే మీరు వారి మనసు చూరగొన్నారో అప్పుడు మీరెక్కడున్నా మీ పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు ఉన్నా లేకపోయినా వారి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నెరవేరుస్తారు. ప్రేమతో అనితర సాధ్యమైన పనులను కూడా సాధించగలం. కానీ హింస వల్ల ఏమీ చేయలేమన్నది నగ్న సత్యం. రోజూ కొద్దిగా మద్యం. ఒక యువకుడు నా దగ్గరకొచ్చి మద్యం తీసుకుంటే కలవరం తగ్గి బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతున్నాను. రోజూ కాస్త మద్యం తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావని డాక్టర్లు చెప్పినట్టు చదివాను. ఇది నిజమేనా అని అడిగాడు. నేను నవ్వుతూ ప్రతిదినం ఒక ఆపిల్ అని చెప్పిన వారే ఇప్పుడు దాన్ని మద్యం అంటూ మార్చేశారా అన్నాను. వాస్తవంగా మద్యం తీసుకుంటే ఏం జరుగుతుంది? మీలో ఒక రసాయన ప్రక్రియ జరిగి కలవరాన్ని తగ్గిస్తుంది. అదే ప్రశాంతత అని అనుకుంటున్నారు. ఒక పెగ్గు విస్కీ తాగితేనే ఇంత హాయిగా ఉంటే, ఒక పీపా విస్కీ తాగితే ఇన్ని రెట్లు హాయిగా ఉండాలి కదా! మరి తాగి చూడండి ఏమవుతుందో? నిజంగా మద్యం మిమ్మల్ని శాంతపరచడం లేదు, మొద్దుబారిస్తుంది. మీరు జీవించాలని ఆశపడుతున్నారా? లేదా స్పృహ తప్పి పడిపోవాలనుకుంటున్నారా?
మామూలు సమయాల్లో శాంతంగా, హుందాగా ఉండే ఎంతోమంది మద్యం పుచ్చుకోగానే చేసే హడావిడి మీరు చూడడం లేదా? మద్యం తీసుకొని మతి కోల్పోయి చేసిన నేరాల గురించి, వాటికి జైలు శిక్ష అనుభవించిన వారిని గురించి అడగండి చెప్తారు. మద్యపానం మీకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? మీరే గమనించండి. మీ జీవితం పట్ల ఆసక్తి ఉన్నందుకే కదా జీవించాలనుకుంటున్నారు. జీవించడానికి శక్తిమంతం చేయాలంటే మీ జాగరూకతను మెరుగుపరుచుకోవాలి. మద్యం లాంటి ఏ మత్తు పదార్థానైనా మీ జాగృతను మెరుగుపరుస్తుందా? లేక తగ్గిస్తుందా? ఆలోచించండి. తెలిసి మీ జాగరూకతను మీరే తగ్గించుకుంటే జీవితాన్ని పూర్తిగా కాకుండా అరకొరగా జీవిస్తారు. శంకరన్ పిళ్ళై ఉన్న బారుకి ఒక అమెరికన్ వచ్చాడు. ఆగకుండా 10 బాటిళ్లు బీరు తాగితే $200 ఇస్తానని ప్రకటించాడు. ఎవరూ కదల్లేదు. శంకరన్ పిళ్ళై లేచి బయటికెళ్ళి అరగంట తర్వాత లోపలికెళ్ళొచ్చాడు. పందానికి నేను రెడీ అన్నాడు. వెంటనే 10 బాటిళ్ల బీరు తాగేశాడు. అమెరికన్ ఆశ్చర్యానికి అంతులేదు. బహుమతిగా ప్రకటించిన డాలర్లు ఇచ్చి, అవును మందు లేచి బయటికి ఎందుకెళ్ళినట్లు అని అమెరికన్ అడిగాడు. పందెం నేను గెలవగలనా? లేదా అని వేరే బారుకెళ్ళి 10 బాటిళ్లు బీరు తాగి చూశానన్నాడు శంకరన్ పిళ్ళై. ఇటువంటి వారు పనిలేక తాగుతున్నారు. మద్యం తీసుకునేవారు మంచివారు, చెడ్డవారని నేను తీర్పు చెప్పడం లేదు. మద్యపానం మంచిదా? చెడ్డదా? అని గమనించమంటున్నాను అంతే. ఇంకొకటి కూడా అర్థం చేసుకోండి. శరీరానికి విశ్రాంతి ఎంతో ముఖ్యం. కానీ నిద్ర ముఖ్యం కాదు. నేను రోజుకు 4 గంటలకు మించి నిద్రపోను. కానీ నా శరీరం పూర్తి విశ్రాంతిని పొందిన తృప్తితో, సామర్థ్యంతో పనిచేయగలుగుతుంది. శరీరం అనేది మీకు ఊహకందని ఒక అద్భుతమైన యంత్రం. దాన్నెప్పుడూ ప్రశాంతంగా ఉంచి ఎక్కువ శక్తితో నడిచేలా చేయవచ్చు. దానికి పూర్తి జాగరూకత అవసరం అంతే. బాధ, విరక్తి, కోపం, కలవరం లాంటి భావనల్లాగా మద్యం కూడా మీ జాగరూకతను మందగించేలా చేస్తుంది. సంతోషంగా ఉండాలని కోరుకోవడం ప్రతి జీవికి సహజం. అందుకని మీరు మీ మనసుకి పనికిరాని ఆలోచనలతో నింపి చెత్తకుప్పలా చేసుకొని తాగితే హాయిగా ఉంటుందనుకోవడం ఎంత మూర్ఖత్వం. ఆనందంగా ఉండడం దేనికోసం ఉన్ ఆనందంగా ఉండడం కోసం దేన్ని వెతుకుతూ పోవద్దు. అప్పుడు దేన్నైనా తోడుగా చేసుకోవాలనిపిస్తుంది. సుఖం కోసం దేని వెంటైతే పోతారో దానివల్ల ఏమి జరుగుతుందో మీరు గమనిస్తూనే ఉన్నారు కదా! సంతోషాన్ని మనం బయట వస్తువులతో సృష్టించలేము. వాటి ద్వారా లభించేది సంతోషం కాదు. అది క్షణిక సుఖం. ఒక స్థితిలో వాటికి బానిసలవుతున్నారు. అలా అన్నింటికి బానిస అవ్వడం తెలివి అనిపించుకోదు. సంతోషంగా ఉండాలంటే బాధలు మర్చిపోవాలి. బాధలు మర్చిపోవడానికే తాగుతున్నానని చెప్పే వ్యక్తులు ఒకటి మర్చిపోతున్నారు. మత్తు దిగిన వెంటనే ఆ బాధ ద్విగుణీకృతం కాదా? ఒకసారి ఇద్దరు యువకులు ఒక బార్‌లో తాగుతూ కూర్చున్నారు. ఒకడు మన కోసం ఇద్దరమ్మాయిల్ని చూసి పెట్టానన్నాడు. ఎదుటివాడు అందంగా ఉంటారా అన్నాడు. 2 పెగ్గులు విస్కీ లోపలికి పోతే ఎవరైనా అందంగా కనిపిస్తారన్నాడు మొదటివాడు. ఇద్దరూ తుళ్ళుతూ వెళ్లి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచిన అమ్మాయిని చూపించిన మొదటివాడు అడిగాడు. ఎలా ఉంది? అందంగా కనిపిస్తుందా అని. రెండవ తాగుబోతు గట్టిగా నిట్టూస్తూ విడుస్తూ దీనికి పెగ్గులు సరిపోవు పీపాలు కావాలి అన్నాడు. మీ బాధలు అంతే. పెగ్గులు తాగితే పీపాలు కావాలంటాయి. మీరు మూర్ఖంగా సుఖం వెదుక్కుంటూ పోవడానికి, సంతోషంగా ఉండడానికి మధ్య ఎంతో అంతరం ఉంది. సంతోషం పొందడానికి మత్తు పదార్థాలను ఆశ్రయించడం అనేది సముద్రపు లోతును అడుగు బద్దలతో కొలవడానికి ప్రయత్నిస్తున్నట్లే. ఒకటి అర్థం చేసుకోండి. పొగ తాగడం వల్ల లేదా మద్యం తాగడం వల్ల మీకు సంతోషం కలగదు. దాంట్లో మీరు చూపే ఆసక్తే ఆ సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే ఆనందానికి మూల కారణం చేసే దాంట్లో సంపూర్ణంగా నిమగ్నం అవ్వడమే. అందువల్ల చేసే పని ఏదైనా పూర్తి ఆసక్తితో చేయండి. అప్పుడు మీకు వాటిలో ఆనందం దొరుకుతుంది. ఆ విధంగా దొరికేది నిజమైన ఆనందం, సంతోషం. ఆలోచించండి. మత్తులో బాధపోతుందా? లేదు. అది ఇంకా అక్కడే గట్టిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మత్తులో ఉన్నప్పుడు మీరు వైపు చూడకూడదు. మొహం తిప్పేసుకొని కూర్చుంటారు అంతే. బాధలు మర్చిపోవడానికి మత్తు పదార్థాలను ఆశ్రయించడం అంటే సింహం నుంచి తప్పించుకోవడానికి దాని నీడలో దాక్కున్నట్లు. సమస్యల నుండి తప్పించుకోవాలి అనుకోకుండా వాటిని ఎదిరించి పరిష్కరించటమే తెలివైన పని. మత్తు పదార్థాల వల్ల కలిగే ఆనందం మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చన్న భావన కత్తిలా మీ మెడ మీద వేలాడుతూనే ఉంటుంది. తనకు తానే అది దూరం కావచ్చు, లేక డాక్టర్ల వల్ల, ప్రభుత్వం వల్ల, సంఘం వల్ల అది బలవంతంగా వేరు కావచ్చు. అది దక్కనప్పుడు అది దూరమైతే
అది దూరమైందనే బాధ మీ ఇతరుల సుఖాలకు కూడా అడ్డు తగులుతుంది. క్లబ్ క్లబ్‌లో కుంగిన శరీరంతో ఒకడు దగ్గుతూ కూర్చున్నాడు. అతని దగ్గరకు ఓ యువకుడొచ్చి, "మీరు రోజు 40 సిగరెట్లు పైగా పీలుస్తున్నారు. అరడజను పెగ్గుల మందు తాగుతున్నారు. వీటన్నిటితో ఇంతవరకు బతకగలిగారు. అస్తమానము నాకు బోధ చేసే మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేయాలనుంది. వస్తారా తాతగారు" అని అడిగాడు. తాత నా వయసు 22 ఏళ్ళు బ్రదర్ అని సమాధానం వచ్చింది. ఇలా 20 ఏళ్లకే మీ శరీరాన్ని 60 ఏళ్ల వృద్ధాప్యం రావాలా? ఆలోచించండి. ఇలా సుఖం కోసం వెదుక్కుంటూ పోవడమే ఆ తర్వాత వచ్చే మీ బాధలకు ముఖ్య కారణమవుతుంది. మీరు సుఖం కోసం తాగాలనుకుంటే మిమ్మల్ని ము ముద్దుబార్చకుండానే అపరిమిత ఆనందాన్నిచ్చే దాన్ని ఆస్వాదించవచ్చు. పూర్తిగా స్పృహతో ఉంటేనే పూర్తి మత్తులో ఉండవచ్చు. ఆ అమృతాన్ని తాగుదాం అనుకుంటున్నారా? అయితే ఈషాకి రండి. యోగా నేర్చుకోండి. ఎంత ప్రయత్నించినా సిగరెట్ తాగే అలవాటును వదులుకోలేకపోతున్నాననేది ఒక ప్రశ్న. ఏదైనా విషయాన్ని బలవంతంగా మర్చిపోవాలని దృఢంగా నిశ్చయించుకుంటేనే అదే మనసంతా ఆక్రమిస్తుంది. 5 నిమిషాల పాటు కోతుల గురించి ఆలోచించనే కూడదనుకుంటే, లక్షం కోతులు మీ ఆలోచనలు ఆక్రమిస్తాయి. దురలవాట్లను వదలాలని దృఢంగా అనుకునేవారు వేరే కొత్త అలవాట్లకు బానిసలైపోతారు. పొగ తాగడం వల్ల మద్యం సేవించడం మర్చిపోవాలని ప్రయత్నించడం ఆపండి. పొగ తాగడం వల్ల, మద్యం సేవించడం వల్ల మీ శరీరంలో ఎన్నో మార్పులొస్తాయో ఆ పని చేస్తున్న సమయంలో తీవ్రంగా తలుచుకోండి. ఇలా చేస్తే దురలవాటు వాటంతటవే మిమ్మల్ని వదిలిపోవడం ఖాయం. ప్రాణం లేని చిలుకకు బంగారు పంజరం. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంది. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అమెరికాలో నేడు ప్రబలంగా వినపడుతున్న పదాలివి. అంటే మానసిక ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? దీని గురించి ఎక్కడ చెప్పినా మానసిక ఒత్తిడిని ఎలా సంభాళించుకోవాలి అని చెప్పడంతో జరుగుతుంది. వృత్తి, కుటుంబం, ధనం లాంటివి ఎలా నిర్వహించాలో నేర్చుకోవడంలో అర్థం ఉంది. కానీ మానసిక ఒత్తిడనేది ఛేదింపవలసిన అంశం కదా! దాన్ని దగ్గరుంచుకొని ఎలా సంభాళించుకోవాలో నేర్చుకోవడం ఎందుకు? ఆధునిక జీవనంలో మానసిక ఒత్తిడిని పోలేనిది అని ఎందుకనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఎక్కువ ధనం ఉండాలి అని అనుకోవడం వల్ల వచ్చిన గందరగోళం ఇది. జీవితంలో ఎన్నో ముఖ్యమైన అంశాలను పక్కకు పెట్టేసి డబ్బుకే ప్రాధాన్యతమివ్వడం వల్ల వచ్చిన బెడద ఇది. నిర్వహణను అధిక లా నిర్వహణను ఆర్థిక లావాదేవీలతో ముడిపెట్టడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది. ఎవరు గొప్ప మేనేజర్‌గా ఉండగలరు? ఒక వాహనాన్ని నడపడం ఎలాగో మీకు ముందే తెలిస్తేనే కదా మిగతా వారికి నేర్పగలరు. శంకరన్ పిళ్ళై తన కొడుకుని పిలిచి, "నువ్వు మేజర్‌వి కాబోతున్నావు. నా తర్వాత మేనేజ్‌మెంట్ అంతా నువ్వు చూసుకోవాలి. ఒక్కొక్కటి నేర్చుకో" అన్నాడు. ఆ రోజు సాయంత్రం కొడుకుని క్లబ్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ అందరూ తాగుతూ కనిపించారు. శంకరన్ పిళ్ళై ఒక విస్కీ గ్లాస్ అందుకున్నాడు. "నువ్వు గూడా తీసుకో" అంటూ కొడుకు చేతికి మందు గ్లాస్ అందించాడు. కొందరికి తన కొడుకుని పరిచయం చేశాడు. పెద్ద మనుషులంతా తమ తమ పనులు నే నే నెరవేర్చుకునేది ఇక్కడే. మిగతా వాళ్ళను తాగని. నువ్వు మాత్రం బ్యాలెన్స్ తప్పక ముందే నిలిపేయి. అదే మొదటి పాఠం అన్నాడు. శంకరన్ పిళ్ళై పెగ్గు మీద పెగ్గు లాగిచ్చేస్తున్నాడు. అంతకు ముందెన్నడూ తాగిన అలవాటు లేనందున అబ్బాయి కాస్త కంగారు పడ్డాడు. అప్పుడు తండ్రితో, "నాన్నా చెప్పు బాబూ, బ్యాలెన్స్ తప్పినట్లు ఎలా కనుక్కునేది?" శంకరన్ పిళ్ళై తన పక్కనున్న టేబుల్‌ని చూపించాడు. "అక్కడ కూర్చున్న నలుగురు మీకు 8 మందిగా కనిపిస్తే ఆ తర్వాత ఒక్క చుక్క కూడా తాగొద్దు." అబ్బాయి అన్నాడు. "నాన్న అక్కడ ఇద్దరే కనిపిస్తున్నా" అని అరిచాడు. మరి శంకరన్ పిళ్ళై నిర్వహణ తీరు ఎలా ఉందో చూడండి. ఇతరులను నిర్వహించే సామర్థ్యం పొందాలంటే మీకు మిమ్మల్ని మీరు నిర్వహించుకునే సామర్థ్యం ఉండాలి కదా! మీ మనస్సును, శరీరాన్ని సమర్థంగా నిర్వహించుకునే సామర్థ్యం వచ్చిన తర్వాతనే ఇతరులను నిర్వహించడానికి ప్రయత్నించాలి కదా! ఏ పని లేక ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉద్యోగం పని దొరుకుతుందని ఎదురు చూస్తారు. దొరికిన వెంటనే ఆ సంతోషమంతా లేనిపోని ఆలోచనతో రక్తపోటును తెచ్చుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం తాపత్రయపడుతూ నిమిషానికి ఉంటారు. చివరికి ప్రమోషన్ వస్తే ఏమంటారు? ఇంతకు ముందే హాయిగా ఉండేవాడిని. ఇప్పుడు మనశ్శాంతి కరువైందంటారు.
వసతులు, సౌకర్యాల కోసం జీవితాన్ని పోగొట్టుకోవడం అంటే ప్రాణం లేని చిలుకకు బంగారు పంజరం చేసినట్లే. అపజయం వల్ల కలిగే బాధను అర్థం చేసుకోవచ్చు. చెమటోడ్చి సంపాదించిన దాని వల్ల, జయం వల్ల కూడా బాధ కలిగితే మీలో ఏదో లోపం ఉన్నట్లే. మానసిక ఒత్తిడి కలగడానికి ఒక ముఖ్యమైన కారణం కోపం. సినిమాల్లో మీ హీరో అన్నింటిలో కోపించుకోవడం చూసి కోపాన్ని ఒక గొప్ప శక్తిగా భావిస్తున్నారు. 'ఐ, వి' అంటూ అరిచి నలుగురిని చావగొట్టింది, 10 మందిని పడగొట్టేస్తేనే హీరో అని అర్థం. శాంతి కాముకులకు లోకంలో విలువ లేదనుకుంటారు. కోపగించుకుంటే మీరు హీరో అయిపోవచ్చనుకుంటున్నారు. అవునా కాదా? మీరు కోపం ఎప్పుడు వస్తుంది అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. మీరనుకున్నట్టు ఎదుటివారు నడుచుకోకపోతే కోపం వస్తుంది. మీరు కోరినట్లు ఎదుటివారు నడవలేదని తప్పులెంచుతూ ఉంటారు. అసలు మొదట మీరు మీ మనసును దేని మీద దేని మీదైనా కేంద్రీకరించగలుగుతున్నారా? కాస్త గమనించండి. మీ మనసు మీ ఇష్టం లేకుండా ఎక్కడికెక్కడికో పోతుంది చూసారా? మీ మనసే మీ ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవడం లేదు. మరి అలాంటప్పుడు ఇతరులను కోపగించుకోవడంలో న్యాయం ఎక్కడుంది? శంకరన్ పిళ్ళై ఒక కంపెనీ నిర్వహించే బాధ్యత తీసుకున్నాడు. ఊరికే సోమరిగా ఉండేవారికి ఇక్కడ చోటు లేదు. బయటికి పంపించేస్తానని మొదటి రోజు బెదిరించాడు. చెప్పింది చేసి చూపించాలన్న ఉబలాటం కలిగేదతనికి. కంపెనీని పరిశీలిస్తూ ఒక గదిలోకెళ్ళాడు. అక్కడ ఒక యువకుడు తప్ప మిగతా వారంతా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ యువకుడు ఏమీ చేయకుండా గోడకు ఆనుకొని నిల్చొని ఉండడం చూసి శంకరన్ పిళ్ళై "ఏయ్! ఇటు రా" అని కోపంగా పిలిచాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "నీ జీతమెంత?" "5,000 సార్" అన్నాడు. నా వెంట రాని వాడిని అకౌంట్స్ విభాగానికి తీసుకువెళ్ళాడు. రూ. 10,000 తీసి వాడికిచ్చి, "ఇదిగో 2 నెలల జీతం. ఇక నీకిక్కడ పని లేదని" వాడిని గెంటేశాడు. వాడు ఏదో చెప్పబోయాడు. కానీ శంకరన్ పిళ్ళై గట్టిగా గెట్ ఔట్ అని అరిచాడు. తాను చాలా స్ట్రిక్ట్ అని చుట్టూ ఉన్న వారికి తెలిసేలా చేస్తున్నట్లు గొప్పగా ఫీల్ అయ్యాడు శంకరన్ పిళ్ళై. అక్కడే ఉన్న ఒక నేను దగ్గరికి పిలిచి ఏ ఏమర్థమైంది నీకు అన్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌కి కూడా మీరు తలుచుకుంటే బాగా టిప్పు దొరుకుతుందని అర్థమైందన్నాడు. కోపంలో ఇలా అడ్డమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోపాన్ని నియంత్రించుకోవాలని చెప్పడం లేదు. కోపాన్ని ఒక దగ్గర అణిచేస్తే మరొక చోట బయటపడుతుంది. ఆఫీసులో చూపించలేని కోపం అమాయకురాలైన భార్య మీద లేక పిల్లల మీద చూపించాల్సి వస్తుంది. అలా కూడా కోపం చూపించలేకపోతే గుండె ఆగిపోవచ్చు లేక పిచ్చి పట్టవచ్చు. సాధారణంగా యువకులు తీక్ష్ణంగా ఉండడానికి కోపం ఒకటే దారి అనుకుంటారు. నిజానికి కోపం అనేది మిమ్మల్ని మీరే నాశనం చేసుకునే మార్గం. దేనికోసమైతే కోపగించుకుంటున్నారో దాన్నే కోపం నాశనం చేస్తుంది. కంట్రోల్ చేసుకుంటూ దగ్గర ఉంచుకోవడానికి కోపం మీ పెంపుడు కుక్క కాదు కదా! ముందు దాన్ని తరిమి కొట్టండి. ఒకసారి శంకరన్ పిళ్ళై దిగుమతి చేసుకున్న కాఫీ మిషన్‌తో కుస్తీ పడడం ఆ ఇంటి పని మనిషి చూసింది. ఈ యంత్రాన్ని ఎలా బిగించాలనే వివరం ఫ్రెంచ్ భాషలో ప్రింట్ చేసి ఉంది. దాని ప్రకారం చేసినా బిగించలేకపోయాను. ఖచ్చితంగా ఈ యంత్రంలోనే ఏదో తప్పు ఉంది అన్నాడు శంకరన్ పిళ్ళై. పని మనిషి ప్రయత్నించి దాన్ని సులభంగా బిగించేసరికి ఎలా చేశావు ఆశ్చర్యంగా అడిగాడు శంకరన్ పిళ్ళై. నాకు చదువు రాదు అందుకే తేలికయింది అన్నదామ. అర్థమయిందా? మిమ్మల్ని మీరు గొప్పగా భావించుకోకండి. మీరనుకున్నదే కరెక్ట్ అని అహంభావం లేకుండా ఉంటే మిమ్మల్ని ఇక ఏ సమస్య బాధిస్తుంది? సమస్యలు పుట్టేది మీ ఇంట్లోని, ఆఫీసులోనో కాదు, మీ మనసులోనే. అద్భుత సాధనంగా పనికి వచ్చే మనసు దుర్వినియోగం అవుతుంది. కావలసినవి సమకూర్చే సాధనం అవ్వాల్సిన మీ మనసు శోకాన్ని సమకూర్చే సాధనంగా మారుతుంది. ఇది మీ అర్థం చేసుకొని ఈ పరిస్థితిని మార్చుకుంటారా? లేదా? అనేది మీ ఇష్టం. ఈ ప్రపంచానికి మీరు చేయగలిగిన గొప్ప సేవ సంతోషంగా ఉండటం. ప్రపంచానికి మీరిచ్చే గొప్ప కానుక అదే. మీరు సంతోషంగా, శాంతంగా ఉన్నప్పుడే మీ శరీరము, బుద్ధి అత్యుత్తమంగా పనిచేయగలుగుతాయి. తమను తాము వ్యక్తం చేసుకోగలుగుతాయి. ఈ మానవ రూప యంత్రం ఎలా పనిచేస్తుందో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు. ప్రపంచంలోని ప్రతి మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. మీరు జీవితం మీద నిండుగా శ్రద్ధ పెడితే జీవితంలో ప్రతీదీ ఒక సంభావ్యతమవుతుంది. ప్రతీదీ మిమ్మల్ని భగవంతుని వద్దకు చేర్చే ద్వారమవుతుంది.